స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరద కాలువల నిర్లక్ష్యంపై బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు. చంపాపేట దగ్గర అతివేగంతో కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ఇన్నోవా వాహనం. మేర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలోని ఈ సంఘటన చోటు చేసుకుంది. వరద కాల్వల నిర్లక్ష్యంపై బడంగుపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు, కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వీడి ప్రజాప్రతినిధులు కళ్లు తెరవాలని, కాలనీలోని ముప్పుకు గురి కాకుండా వరద నీటి నాలాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2022లో 64 లక్షల అంచనా వ్యయంతో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. భారీ వర్షాలు పడితే కాలనీలు ముంపునకు గురైతే కమిషనర్, మేయర్ బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు. 8 రోజుల్లో వరద నీటి కాలువల సమస్యను పరిష్కరించకపోతే బడంగుపేట కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున ఆందోళనకు నిర్వహిస్తామని వెంకటరెడ్డి తెలిపారు. అక్రమంగా కట్టిన కట్టడాలను వెంటనే కాలనీలు మునిగిపోతే మీరు బాధ్యత వహిస్తారా? ఇలా అధికారులు, పోలీసు వాళ్ళు అందరూ కాలనీలు మునిగిపోతే మీరు బాధ్యత వహిస్తారంటే మీరు చక్కగా జరుగుతాం. మేము మధ్యలో ఉన్నాము. బండి కట్టమన్నామా, పట్టుకున్నామా, ఇబ్బంది పెట్టినామా? మేము బార్డర్ మధ్యలో కూర్చున్నాము, లైన్ మధ్యలో కూర్చున్నాము, డివైడర్ మధ్యలో కూర్చున్నాము, డివైడర్ సంబంధించిన మధ్యలో కూర్చున్నాము. ఇప్పుడు మేము గురైందంటని చెప్పి భారీ వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు ఆ కాలనీవాసులని జలమయమవుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, మా మహిళా సోదరిమణులు, ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఎక్కడైతే ఈరోజు ఇలవాడ ప్రాంతం ఏదైతే ఉందో అనాదిగా నాదర్గుల్ నుంచి పరిసర ప్రాంతాలు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతము సింగమోన్ గండి అని దీనికి ఒక పురాతనమైన పేరుంది. ఈ ప్రాంతంలో నుంచి ఎగువన కురిచే వర్షాలకు నీరు ఈ కింద నుంచి 58 సర్వే నంబర్, 59, 60 సర్వే నంబర్ల నుంచి నీళ్ళు కింది భాగానికి వెళ్ళిపోయి బడంపేట పెద్ద చెరువు నుంచి మీర్పేట చెరువులకు పోతుంది, అనాదిగా పోతుంది. అయితే ఈ 60వ సర్వే నెంబర్ల మనకు ఎదుర్కొన్నటువంటి ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగింది. అప్పుడు ఈ పోయే వరదకు ఆటంకం ఏర్పడి ఆ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఈ మురుగునీరు, వరద నీళ్ళు అంతా పోయింది. అప్పుడు సోదరులు సాక్షి పేపర్లో వచ్చింది, శివ కోనేరులోకి వరద నీరు. ఆ రోజు 2 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ తర్వాత మేము ఈ వరద నీటికి శాశ్వత పరిష్కారం కోసం చేసినప్పుడు గౌరవ కేటీఆర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, ప్రస్తుత ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్ గారు, ఈ పాలకవర్గం వీళ్ళందరూ కూడా కేటీఆర్ తోటి ఎస్ఎన్డిపి నాలా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వరద నీటి కాలువలు శాశ్వతంగా నిర్మిస్తామంటాం చెప్పి ఇక్కడే పక్కకున్నటువంటి ప్లేస్లో
64 కోట్లకు శిలాఫలకం వేసిరు. 2022 డిసెంబర్లో శిలాఫలకం వేసిరు. అక్కడ మేమందరం స్వాగతించినాం దాన్ని. ఆ తర్వాత అనతి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ వరద కాలువల నిర్మాణంలో వెంకటేశ్వర కాలనీ కానివ్వండి, శివనారాయణపురంలో కానివ్వండి, ఎంబడే కాంట్రాక్టర్లు పిలిచి 10 ఫీట్ల లోతు గుంత తీసి 3 నెలల వరకు వాటి మళ్ళీ చూడలే. ఎందుకు అని అంటే ఏదైతే హెచ్ఎండిఓ ఈ వరద నీటి కాలువలకు 64 కోట్లు ఇచ్చిందో అందులో కార్పొరేషన్ కంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉండాలంటని చెప్పి ఒక నిబంధన ఉంది. కాబట్టి ఆ విషయాన్ని సంబంధిత కౌన్సిల్లో మళ్ళీ మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఫండ్స్ తోటి 30%, మిగతా 69% ఏదైతే హెచ్ఎండిఏ నిధులు ఉన్నాయో అది అప్పు మాత్రమే, అది మనకు వచ్చే గ్రాంట్ కాదు. ఆ అప్పును మళ్ళీ మనం వడ్డీతో సహా మనం ఇచ్చే ట్యాక్సులు ఇవైతే ఏదైతుందో వాటితో వడ్డీతో సహా మరి తిరిగి చెల్లించే విధంగా అక్కడ మనకు 64 కోట్లు శాంక్షన్ అయింది. మనం అందరం కూడా స్వాగతించినాం. ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో టెక్నికల్గా తీయకుండా అడ్వాన్స్గా 4-5 కాలనీలలో తీసి మొత్తం 10 ఫీట్ల గోతులు తీసి నెలల తరబడి ఉంటే వర్షాలు పడ్డప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక 20 ఇండ్లు కూలిపోయే దిశకు వచ్చినాయి. అప్పుడు ఆ హృదయ విదారకరమైనటువంటి ఏద ఘటన ఉందో 10 ఇండ్ల పొడుగుతా ఫీట్లు, సర్కస్ ఫీట్ల లేక ఒక్కిళ్ళు దాటి ఒక్కిళ్ళకు వెళ్ళిన సందర్భాలు. ఈ యొక్క ఘటనను అన్ని పత్రికలు, దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా ఆ రోజు స్పందించినాయి. దీన్ని వెంబడే పూర్తి చేయాలన్నటువంటి సంకల్పాన్ని ఆ రోజు అందరూ కూడా అన్ని పత్రికలు కూడా ముక్తకంఠంగా ఖండించినాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు సంబంధిత మంత్రి గారు ఎస్ఎన్డిపి నాలాల నిర్మాణంతో ముంపు సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చెక్కుందంటని చెప్పి మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ చూపించిన విధంగా మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ మంత్రి గారు ఆ రోజు మీర్పేటను బడంపేటను ఉద్దేశించి శాశ్వత సమస్య పరిష్కారం అవుతుందంట చెప్పారు. ఇప్పటికీ ఇంతవరకు అయినా కూడా లోన్ ద్వారా వచ్చిన ఎస్ఎన్డిపి నిధులు మన కార్పొరేషన్ నుంచి మన కంట్రిబ్యూషన్ కట్టించినాము. ఈ కింద అల్మాజ్గూడలో ఉన్న 6 డివిజన్లు, బడంపేటలో ఉన్న 9 డివిజన్లకు శాశ్వతమైన పరిష్కారం పోయే దిశగా ఈ యొక్క ప్రణాళిక ఏదైతుందో దాన్ని అందరం కూడా స్వాగతించినాం. కానీ మనం ఇలవాడ ప్రాంతానికి కింద ప్రాంతంలో కొంత పని చేసి, పై ప్రాంతంలో కొంత పని చేసి ఈ మధ్యల ప్రాంతాన్ని మొత్తం వదిలిపెట్టారు. ఎందుకు నిర్లక్ష్యం అని అడుగుతున్నాను నేను. నిధులు లేక కాదు కదా, నిధులు ఉన్నాయి. మీ కౌన్సిల్లో తీర్మానం చేసిర్రు, మనకు లోన్ ఇవ్వడానికి హెచ్ఎండిఏ వాళ్ళు ముందుకు వచ్చిర్రు. ఉన్న కారణం ఏంటి అని అంటే ఈ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ 2 స్థలాల మధ్య వివాదాస్పదమైన నిర్ణయం ఉన్నది. అక్కడ సంబంధిత మేయర్ గారు దీని మీద వెంటనే స్పందించాలి కదా. మరి ఈ ఫండ్ అభివృద్ధి కార్యక్రమం పూర్తి నాలాల పని అంతా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత గౌరవ మేయర్ గారి మీద ఉంది కదా. దానికి ఏం చేస్తున్నారు ఈరోజు అని అంటే ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇక్కడ నాలా చూపించిపోయినట్టు అధికార వర్గాల అంచనా. తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ఈ ప్రాంతంలో ఈ సర్వే నెంబర్లో ఎక్కడి నుంచి నాలా పోతుందని స్కెచ్ చేసి ఇచ్చారు అని అధికారులు అంటారు. ఉన్నదంతా ఎక్కడుంది అంటే బడంపేట కార్పొరేషన్ చైర్మన్, మేయర్ గారు, కమిషనర్ గారు దీనిని యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేయాలి. ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు? ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా కూడా ఈ పైనున్న కాలనీలకు రేపు ఎవరు బాధ్యులు? ఈ రోజు కనుక అకాలమైన భారీ వర్షం పడితే రేపు అందరూ కూడా ఈ నిర్లక్ష్యం వహించిన వాళ్ళందరూ కూడా పరామర్శించడానికి వస్తారు. ఈ పరామర్శించడానికంటే మొదలు ఈ యొక్క శాశ్వతమైన పనికి చెప్పాలని చెప్పి అంటున్నారు. గౌరవ మేయర్ గారికి మీ ద్వారా నేను ఒక సూచన చేస్తున్నాను. ఈ కార్పొరేషన్లో గతంలో అధికారులు చేసినటువంటి పనికి గాను స్వచ్ఛ భారత్లో ఒక పురస్కారం వచ్చింది అని మనందరికీ తెలుసు కదా. ఒక సంస్థకు పురస్కారం తీసుకున్నప్పుడు ఎట్లయితే నువ్వు ఆనందంగా వెళ్ళి స్టేజీల మీద పురస్కారాలు తీసుకున్నావో మరి జరగని పనులకు తిరస్కారాలు కూడా ఉంటాయి కదా. మరి జరగని పనులకు ఎవరు బాధ్యత వహించాలి?
ప్రథమ పౌరాలు మేయర్ గారే బాధ్యత చంపాపేట దగ్గర అతివేగంతో కరెంటు స్తంభాన్ని ఢీకున్న ఇన్నోవా వాహనం ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 మృతి, మరో 3కి గాయాలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కోడలు తమ కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినా మాకు న్యాయం జరగలేదని సాలయ్య వాపోయారు. 4 నెలలుగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తన భార్య చికిత్స తీసుకుంటుందని, ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాలయ్య ఇప్పటికీ 5 లక్షల ట్రీట్మెంట్ ఖర్చు అయిందని, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని, న్యాయం చేయాలని సేవాలాల్ బంజారా మహిళా సంఘం సహాయంతో ఇంటి ముందు ఆందోళనకు దిగారు. చిత్ర హాస్పిటల్లో ఉన్న సాలమ్మకు న్యాయం జరిగే వరకు చిత్ర హాస్పిటల్లో ఉన్న సాలమ్మకు న్యాయం జరిగే వరకు తండ్రికి ఎల్లబట్టిన కొడుకుని తండ్రి ఎల్లబట్టిన కొడుకుని కన్నబిడ్డ కసాయి కొడుకుని తండ్రి కన్నబిడ్డ కసాయి కొడుకుని 70 సంవత్సరాల ముసలాన్ని ఎల్లబట్టిన కసాయి కొడుకుని 70 సంవత్సరాల ముసలాన్ని ఎల్లబట్టిన కొడుకుని కొట్లాడుతున్న సాలమ్మకు కొట్లాడుతున్న సాలమ్మకు చిత్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సాలమ్మకు చిత్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సాలమ్మకు న్యాయం జరిగే వరకు చిత్ర హాస్పిటల్లో ఉన్న సాలమ్మకు న్యాయం జరిగే వరకు చిత్ర హాస్పిటల్లో ఉన్న సాలమ్మకు న్యాయం జరిగే వరకు తండ్రికి ఎల్లబట్టిన కొడుకుని తండ్రి ఎల్లబట్టిన కొడుకుని కన్నబిడ్డ కసాయి కొడుకుని తండ్రి కన్నబిడ్డ కసాయి కొడుకుని 70 సంవత్సరాల ముసలాన్ని ఎల్లబట్టిన కసాయి కొడుకుని 70 సంవత్సరాల ముసలాన్ని ఎల్లబట్టిన కొడుకుని పోలీస్ స్టేషన్ ఏమంటున్నారు? పోలీస్ స్టేషన్ నేను చెప్తున్నా కదా, ఈయన లాయర్ జూనియర్ ఫస్ట్ మాకన్నా ముందు అంట కడుతున్నాడు ఆయన. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మళ్ళీ ఒకసారి మీకు పోతే తెలుస్తాయి కదా ఏమనేది. ఇంకా పోలీస్ స్టేషన్ కొనే ఇప్పుడు వేసుకొని నేను ఇక్కడ వీళ్ళ కాల మీద పడ్డాను. అల్కాపూల్ ఉంటే అక్కడ ఎవడు కిరాయి ఇయ్యలే, కిరాయికి ఎవడు ఇస్తలేడు వీళ్ళకు. ఇయ్యకల్లా మా బిడ్డ ఏం చేసింది, ఈ శివాలయం ఉన్నది కదా, ఆడ ఆ శివాలయం అనేది అయ్యగారిని ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లోకి వచ్చి ఉంటే కల్లా ఆ ఇంట్లోకి వచ్చి ఉంటే ఆయన తోటి తాగి సిగ్నేచర్ తోటి దొల్లి పెట్టుకున్నాడు. దొల్లి పెట్టుకున్నాక వాళ్ళు కాల్ చేయించారు. వాళ్ళు కాల్ చేయించాకల్లా ఏమో మన ఇల్లు జాగా ఉంది కదా, నాకు 200 గజాలు ఉంది, ఈయనే కదా టెలికాంలో ఉంది, టెలికాంలో 200 గజాలు ఉంటే 200 గజాలు అమ్మి మా ముసలి ఆడికన్నది తక్కువ కొడుకులు గారు అని అన్నది. అంటే కూడా మనకు ఇల్లు ఉండాలి, ఇల్లు లేని ఎట్లా అని మా వైద్యాన్ని అనుకొని ఆ 33 లక్షలకి జాగా మీద 33 లక్షలు దీనికి కట్టిన బ్యాంకులో నాకు 2 లక్షలు, ముసలమ్మకు 2 లక్షలు ఉన్నాయి. 4 లక్షల రూపాయలు ఈ పొచ్చోడే డ్రాప్ చేసుకున్నాడు. శివ డ్రాప్ చేసుకున్నాడు. డ్రాప్ చేసుకున్నాక నేను ఏమో మన ఇల్లు మన కథ అని చెప్పి నేను ఒక 2 నెలలు పోయింది. 2 నెలలు పోయినాక నా చిన్న కొడుకు యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు. 2 బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఇంత ఇది ఇవ్వకపోతే మాత్రం మనం ఏం చేసిన కష్టమాయే, మరి ఒక్కరికి ఇచ్చి దక్కేది కాదు, 2కి చెరింత దక్కవలసి వస్తుందా అని నేను విన్నాను. అంటే నా కొడుకు ఫోటో పోయినది, చచ్చిపోయినాయి. ఫోటో తీసుకుపోయి కయ్యముచ్చాక ఈయనే ఈ బస్తీలనే ఒక ఆయన లమ్మడాయన జూనియరు ఏమో లాయర్ అంట, ఆయన వీళ్ళ పరంగానే ఉన్నాడు. ఆయన
ఆ రోజు ప్రజలు ఇస్తామని రాసిండు కాగితం ఈయన రాసిండు లాయర్ ముందర ఇస్తామని రాసినాక ఆయన ఏం చెప్పిండు ఆస్తిని మీకు దక్కాలంటే ముసలోళ్ళని మాపు కథను పెట్టింది ముసలోళ్ళని కథం పెట్టి తెలంగాణ ఏడుగుంది ఈయన ఈయన మనోడు శివ ముసలోళ్ళ కథం పెట్టి పండబెట్టి తెలంగాణ ఏడుగురు అని చెప్పిండు అంటే ఈయన లాయర్ ఏం పేరు అయ్యా అంటే మీకు ఆస్తి దక్కాలంటే ఆ పని చేయి బయట నేను చూసుకుంటా అన్నాడంట ఆయన అంటే 2-3 రోజులు లోపల సిల్క్ వేసిన ఇది వీళ్ళు అనుకునేది సిల్క్ వేసే సిల్క్ ఇట్లా తలుపు కొట్టి చూసి వెళ్ళలేదు వెళ్ళకుంటాక తీపులకు మొదలుపెట్టి ఇక మా కోడలు చెప్పిడుచుకొని ఇక ఈ పక్క మొత్తం కొరితాల కల్లా ఇక మొత్తం ఈ చెవి ఇన్రాదు ఒక్కటే వస్తుంది ఒక్కటే చెవి వస్తుంది ఇది ఇన్రాదు ఇక ఈమె కొట్టాక ఆయన వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కొట్టాక మళ్ళీ మా బిడ్డకు ఫోన్ చేసి మా బిడ్డ వచ్చింది మా బిడ్డను కొట్టిండ్రు మా బిడ్డ కొడుకుని కొట్టాక ఇక ఆ ఇల్లు కట్టి పైసలు కట్టి నేను ఇల్లు నీ పేర ఉంటే లోన్ ఇయ్యరు నీ ఎవరి పేరు ఉంటేంది నా పేరు అయితేంది నీ పేరు అయితేంది అని అంటే సరే రారే ఎవరి పేరు అయితేంది అని అన్నాక 2వ నెల నాన్న నుంచి తీపలకు మొదలుపెట్టారు ఇక వీళ్ళ దగ్గర నా సామాను గిట్ట తీసిర్రు సగం వాడు అమ్ముకున్నారు సగం వాడు ఎక్కడ చేసారు సామాను గాడేసిండ్రు రోడ్డు మీద వేస్తే ఏం చేస్తాను ఆ రోడ్డు మీద వేసుకొని పోయి ఆ దెబ్బల మంటకు మేము తట్టుకోలేకపోయినాం నేను ముసలి కూడా కాళ్ళు ఇంతవరకు బాగా కాలేదు ఇప్పుడు ఉండదో పోయిందో హాస్పిటల్ నేను నచ్చేతాల కొట్టి అప్పుడు కొట్టిర్రు కదా అవన్నీ ఎట్టెట్లా అయినావో మొత్తం ఇంచి సెప్టిక్ ఇప్పటికి 4 నెలలు నాకు నా ఆస్తి అన్నా నాకు కావాలి నా డబ్బు అన్నా నాకు కావాలి ఈ రెండిట్లలో ఏదైనా నాది 37 లక్షలు ఇళ్ళ పెట్టేవి అదన్నా రావాలి నా 37 లక్షలు నాకన్నా రావాలి ఇంకప్పుడు నా ముసలిదానికి ఇప్పుడు 5 లక్షలు దాటిపోయినాయి ఇప్పటికి బాధ ఉండే కదా ఇదంతా చేసేది పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకున్నాడు ఎంత మాట్లాడినాక ఆయన నేను చెప్తున్నా కదా ఆయన కాదన్నాడు ఇప్పుడు ఆడియో కూడా ఏమని రాసిరు సైన్ చేసి పంపిండు ఎటు పోయి న్యాయం చేయండి ముసలి ఆగం చేయకూడదు అని ఎన్ని రోజులు బయటకు వచ్చి ఏడికి బయట ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి 4 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి కిరాయి నెలకు 5,000 రూపాయలు మా బిడ్డ కడుతుంది అంత తిండి గిండి అంతా ఆమె పెడుతుంది నా డబ్బు అన్నా నాకు కావాలి నా ఆస్తి అన్నా నాకు కావాలి సరే నీ పేరు సాలయ్య ఎక్కడ ఊరు ఎక్కడ నాగిల్లా ఇక్కడ ఉండేది ఎన్ని రోజులు అవుతుంది మీ కొడుకు ఇట్లా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో స్టేషన్ వద్ద 2 యువకులు డ్రగ్స్ శాంపిల్స్ ఇస్తూ ఉండటంతో విషయం తెలుసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు 2 యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 16 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నారు. ఇటీవల కాలంలో అనేక మంది యువతీ యువకులు విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి డ్రగ్స్ తో అనేక కుటుంబాలు బలయ్యాయి. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడవద్దని తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలలో నిఘా ఉంచాలని పోలీసులు తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ ఆగ్రహిస్తున్నారని చెబితే మాకు సమాచారం ఇవ్వమని పోలీసులు డ్రగ్ ఫ్రీ నగరానికి కృషి చేసే విధంగా ఫోన్ నెంబర్ ని 87126049 8712615006 ద్వారా సమాచారం ఇవ్వమని తెలిపారు. డిఎస్పీ గారు వస్తున్నారు. ఏసీపీ టిఎస్ నాగ్ కనీసం 5 తీసుకోండి. మీరు ప్రింటా కనీసం సార్ దగ్గర సార్ దగ్గర సార్ దగ్గర
ఒక్క నిమిషం ఓకే సార్ काम नहीं तो बच्चों को खाने को भेज दो, जल्दी आ जाते हैं। ఎస్ఆర్ నగర్ పోలీసు శ్రీధర్ ఏం కాదు అంత పాపం వాళ్ళు కూడా పోయే మూడులో ఉన్నారు. మేము అందులో ఫోటో సెషన్ పెట్టాం, మీరు వచ్చినాక ఇది చేద్దాం. ఇంకా అట్లా కూర్చోండి. నగర్ పోలీస్ సిబ్బంది మరియు టిఎస్ న్యాబ్ అఫీషియల్స్ జాయింట్ గా కలిసి నిన్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్, ఒక ఆయన ఇంకొక అతను కన్జ్యూమరు, ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. అలానే ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి, కాబడిన వ్యక్తి మాథ్యూ సంజయ్. ఇతను డాగ్ బ్రీడర్గా చేస్తుంటాడు, కుక్కలను పెంచుతూ ఉంటాడు, అమ్ముతుంటాడు. ఇతను ఉండేది మల్కాజ్గిరి. ఇతని వయస్సు 23 సంవత్సరములు. ఇతను బెంగళూరు నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ తీసుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక కన్జ్యూమర్కు, రాజ్ కుమార్ అనే కన్జ్యూమర్కు సేల్ చేసే క్రమంలో రిలయబుల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా టిఎస్ న్యాబ్ అఫీషియల్స్ మరియు మా ఎస్ఆర్ఆర్ సిబ్బంది వీళ్లను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది. అలానే వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నారు అని వెరిఫై చేయగా ఇతను బెంగళూరు నుంచి అసదుల్లా అనే 25 ఇయర్స్ వయసు గల వ్యక్తి దగ్గర నుండి కొనుక్కొని హైదరాబాద్కు సప్లై చేస్తున్నాడు. సో నిన్న ఇప్పుడు అతన్ని కూడా ఈ కేసులో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్గా ఉన్నాడు. మా టీమ్స్ వెళ్లి అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. నెక్స్ట్ ఇందులో వీళ్ళు ఒక 9 మందికి కన్జ్యూమర్స్ ఎవరైతే ఇతని దగ్గర రెగ్యులర్గా కొంటారో వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాము. వాళ్ళ వద్ద నుంచి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇందులో ఈ ఇద్దరు అక్యూజ్డ్ని ఈరోజు టెస్టులన్నీ అయిపోయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జ్యుడిషియల్ రిమాండ్ కొరకు. ఈ కేసు జాయింట్గా టిఎస్ న్యాబ్ అఫీషియల్స్, డిఎస్పీ గారు, శ్రీధర్ డిఎస్పీ గారు, వాళ్ళ ఇన్స్పెక్టర్, వాళ్ళ సిబ్బంది మేము కలిసి చేయడం జరిగింది. ఇందులో జనరల్ పబ్లిక్ కొన్ని సూచనలు ఇవి చెప్పాల్సి ఉంటుంది. మా పోలీస్ సిబ్బంది ద్వారా టిఎస్ న్యాబ్ టిఎస్ న్యాబ్ తరఫున టీజీ న్యాబ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మేము చేసే అప్పీల్ ఏంటంటే, చాలా మంది యూత్, చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ ఈ డ్రగ్స్కు అలవాటు పడి గంజాయి సేవించడము, అలానే దానికి బానిసలైపోయి నెక్స్ట్ ఎండిఎంఏ, హెరాయిన్, చెరస్ ఇట్లా పై లెవెల్కు వెళ్ళిపోతున్నారు. దీంతో చాలా కుటుంబాలు కూడా పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సో ఇలాంటివి చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలని, దానికి ప్రజల సహకారం కూడా కావాలి. ఇలాంటి డ్రగ్స్ గురించి ఎవరికైనా సమాచారం అందితే మేము ఇచ్చిన నంబరు టీజీ న్యాబ్ 8712671111 ఈ నంబర్కు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో ఏమైనా కేసులు ఈ ఇద్దరు
గతంలో వీళ్ళపైన మాథ్యూ సంజయ్ పైన కానీ ఈ పెడ్లర్ ఇతను అలానే రాజ్ కుమార్ కన్జ్యూమర్ పైన కూడా కేసులు అయితే లేవు, డ్రగ్స్ కేసులు ఏం లేవు. మీడియా అయితే నాకేంటి, మీరు పెద్ద గొప్ప పని చేస్తున్నారా అంటూ దుర్భాషలాడుతున్న జూబ్లీ హిల్స్ కానిస్టేబుల్. నా ఫోటో తీసుకుంటే తీసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. ఆయన బండి దీనికి వచ్చినా లేదా? అవును, తీయడానికి వచ్చిండు. మనం గొప్ప పని చేస్తుంది. అయితే నువ్వు లంచోడిగా అంటావు. ఒక బ్యాడ్ పర్సన్ మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీడియా అంటే లంచోడు కనాలి. అంతేనా? మరి లంచోడుగా సస్పెండ్ అయితే లంచోడు కంటావా నువ్వు? బాబు కొట్టడానికి వస్తావా? మాకేం శాలరీ లేవు. మీడియా అయితే ఏం చేస్తారంటే లంచోడు కంటావా? లంచోడు కంటావా? మీడియా లంచోడు కంటావు నువ్వు? ఆయన 2 సార్లు అన్నాడు. ఆయన నువ్వు లంచోడు కంటావా? లంచోడు కంటావా? గొప్ప పని చేస్తున్నాను. అయితే నువ్వు లంచోడు కంటావు. ఒక బ్యాడ్ పర్సన్ మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీడియా అయితే నువ్వు అయితే లంచోడు అంటే లంచోడు కనాలనా? తప్పు మాట్లాడ కొడతావా? అయితే కొడతావా? అంటే కొడతావా? అరే లంచోడుగా నువ్వు అన్నావు కదా. ఉన్నాయి లంచోడు కన్నావు కదా. చాలా విషయం ఏం లేదు, తీయాలి మరి. ఎందుకు మనకు కావాలి కదా ఫ్రీడమ్. నన్ను తిట్టింది ఫస్ట్. ఏమని తిట్టిండు? లంచోడు కంటావా? తీయకుండా లంచోడు కంటావా? ఏమని సపోర్ట్ చేస్తున్నారు. లంచోడు కంటావు నువ్వు. సపోర్ట్ చేస్తే లంచోడు కంటావు. వద్దు ఫోన్ చేయి. ఆగు ఆయన ఫోన్ చేయి. ఏసీబీ ఫోన్ చేయి. ఏం కాదు. ఆగు ఏసీబీ వస్తాడు. ఆగు మాట్లాడదాం. తీసేయండి. సీఎం రూట్ ఉంది. నువ్వు మీరు చూసుకుంటావు.
సపోర్ట్ నువ్వు లంచోడు కంటావా నువ్వు అంటే లంచోడు కంటావా ఎవరు ఏ ఫోన్ చేయమన్నా ఫోన్ లంచోడు అరే నువ్వు వచ్చినావు నా మీద కూడా వచ్చినావు కొట్టడానికి అంటే నువ్వన్నా లంచోడు కానీ నువ్వన్నా బాబు ఏ ఊకో నువ్వు లంచోడు కన్నాడు ఆయన ఊకో లంచోడు కానీ ఏ ఫోన్ చేయబా నువ్వు వదిలేకు ఫోన్ చేయి వదిలేకు ఫోన్ చేయి నువ్వు ఫోన్ చేయి నాకు ఫోన్ చేయి అవసరమే లేదు నువ్వు ఫోన్ చేయి అంటే లంచోడుగా అంటావు కొట్టడానికి వస్తావు నువ్వు అంటే నీకు హైట్ వెయిట్ ఉండదని కొట్టడానికి వస్తావు నువ్వు మీదికి వస్తావు కానీ ఫోన్ చేయబ్బా ఇది వద్దు కంప్లైంట్ చేయి ఫోన్ చేయి అవసరం లేదు ఏసీబీకి ఫోన్ చేయి ధర్నా చేద్దాం మనం వీడియో తీసుకోవాలి సాయంత్రం దాకా ఏమవుతుంది అవసరమే లేదు నువ్వు కంప్లైంట్ చేయ అవసరమే లేదు ఆగు నేడు శాసనసభ శాసనమండలిలో ప్రవేశపెట్టనున్న 2024-25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రసంగంలో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి హాజరు కానున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు.
డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై కలిసికట్టుగా పోరాడదామని మేయర్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలిం నగర్ లో కల్చరల్ క్లబ్ లోని డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పడాలని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలోని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్, వెంకటేశ్వర నగర్ కాలనీ కార్పొరేటర్ కవిత, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. తర్వాత డెంగ్యూ, మలేరియా ఎట్లా వస్తుంది, చేంజెస్ అనేటువంటిది అది దీనికి ఫస్ట్ క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేటువంటి దాని గురించి చెప్పాము మనం. ఇవన్నీ కూడా ఏ టెంపరేచర్లో ఎట్లా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఈ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడే మస్కిటోకి ఫేవరబుల్ కండిషన్ వచ్చేసేసి ఎక్కువ గ్రోత్, ఎక్కువ జాగ్రత్తలు ట్రాన్స్మిషన్ జూన్ నుంచే ఉండాలి. నెక్స్ట్ బాగా ఒళ్ళంతా నొప్పులు ఉంటుంది, బ్రేక్ ఫీవర్ ఉంటుంది, తర్వాత ఏమో హై టెంపరేచర్ వస్తుంది. దీనికి మనం ఏం చేయాలి? మంది చెప్పినా కానీ కనీసం 10,000 మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్రతి కుటుంబం బాధ్యత తీసుకొని మా మీద బాధ్యత ఉంది, మీరు కూడా తీసుకొని మీ ఇంటికి మీ స్నేహితులు మీ బంధువులు కూడా ప్రతి విషయం కంటెంట్ చెప్పేసి మీ ఇద్దరు కూడా ఎక్కడ వాటర్ నిల్వ చూడాల్సిన బాధ్యత మనందరి పైన కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి మనమే ఒక సైనికులుగా ముందుకు వచ్చి, ఎందుకంటే అకాల వర్షాలు బాగా పడతా ఉన్నాయి, సంతోషపడాలి. కానీ సేమ్ టైం మనం కూడా బాధ్యత ఉండడం మీ అందరం కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేడం చిన్న రిక్వెస్ట్ ఒకటి, నేను కౌన్సిల్లో మాట్లాడి మస్తు ట్రై చేస్తున్నా కానీ మీరు అవకాశం ఇవ్వలేదు. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఫిలిం నగర్ కానీ ఇందా కానీ మీ దగ్గర బందిరాజులు కూడా ఉన్నాయి. కాబట్టి స్లమ్లో చెత్తెత్తనికి మాత్రం దానికి ఒక ఫ్రీగా చేస్తే మనం చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఆ ఇచ్చే 100 రూపాయల డబ్బులు కొంత ఈ ఓనర్స్ ఇస్తున్నట్టు కొంత ఇయ్యలేక ఆ రోడ్లో చెత్తేసి ఎక్కువ
డ్యామేజ్ మాత్రం అన్నీ అవుతా ఉంది. దాని పట్ల మీరు స్పెషల్గా మీరు ఆలోచించాలని మేయర్ గారిని సవయంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సేక్పేట్ నల్లా మీరు పర్సనల్ మీరు విజిటింగ్ చేసారు. పక్కన సహచార కార్పొరేటర్ మీ ఇద్దరు మాకు వాటర్లు ఉంటుంది, నాలా ఉంటుంది. నాలా ఇప్పటిదాకా క్లీన్ కావాలి మేడం, అది అట్లే వదిలేసి ఆరోగ్య మీరే స్వయంగా విజిటింగ్ చేసారు. అయితే కాబట్టి మీరు అందరూ ఎంతో బాధ్యత వచ్చినాక పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు సెలవు. మీరు గమనించినట్టయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ టు నౌ ఎక్కువ డెంగ్యూ కేసెస్ మనం వినట్లేదు, ఈ మధ్య. ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతూ ఉంది కాబట్టి మనం డెంగ్యూ కేసెస్ అంత వినట్లేదు. అట్లా అనేసి మనం ఇంట్లో కూర్చుని మనం ఏం చేయొద్దు. యూసిటీ డిపార్ట్మెంట్ ఈ రోజు ఇంట్లో కూర్చుని స్టూడెంట్స్ అరే ఇవాళ వినేసినాం మేము, దాని తర్వాత ఇట్స్ ఆల్ రైట్, వీ హర్డ్ ఇట్, మనం ఇంట్లో మనమే చేసుకుందాం, ఎవరికి చెప్పొద్దు, వి విల్ నాట్ షేర్ ద ఇన్ఫర్మేషన్ అంటే కాదు. ఇవాళ ఎందరైతే స్టూడెంట్స్ ఇక్కడ వచ్చారో, ఎందరైతే అండ్ ఆల్సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అంగన్వాడీ టీచర్స్ ని కానివ్వండి, ఆశా వర్కర్స్ ఆల్సో ప్లీజ్ ఇంక్లూడ్ దెమ్. ఎందుకంటే రేపు జ్వరం వచ్చిన ఫస్ట్ థింగ్ ఇస్ అంగన్వాడీ వాళ్ళు వచ్చి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మన యూసిటీ డిపార్ట్మెంట్ మాత్రం ఎవ్రీ డే కూడా చేస్తూనే ఉన్నారు అందరి ఇంట్లో. ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రశాంతి గారు ఫొటోస్ చూపించారు ఎట్లా మన ఇంట్లో వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారు, ఫ్రైడే డ్రైడే అంటే వాళ్ళకి పాసిబుల్ కాకపోవచ్చు. అందుకని మీకు డోంట్ థింక్ ఫ్రైడే ఇస్ ద ఓన్లీ డే మనము సాఫ్ చేసుకోవాలని కాదు. సండే ఆల్సో కుడ్ బి అ డే, ఎనీ హాలిడే ఇస్ అ డ్రై డే ఫర్ యూ. ఓకే, ఏ రోజన్నా మీరు ఇవాళ మీరు కొందరు లిమిటెడ్ స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పినట్టు స్కూల్ లోపల ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే చాలా బాగుండేది. అంటే మేము ఎందుకు ఈ రోజు ఎవ్రీ స్కూల్ కి పెద్ద గ్రౌండ్స్ లేవు ఇక్కడ, మీరు ఆలోచించుంటే గ్రౌండ్స్ లేవు. వర్షంలో పిల్లల్ని మనం ఎక్కడ కూర్చోబెట్టలేం. వీ కెనాట్ టేక్ దోస్ ఛాన్సెస్. అప్పటికి నేను వేరే స్టూడెంట్స్ ని కూడా ఇక్కడ తేవాలి అంటే ఈ వర్షంలో పిల్లల్ని మనం ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో రౌండ్ టేబుల్ స్కూల్ ఉన్నా ఇప్పుడు ఎన్బిటి నగర్ నుంచి రావాలి, ఉదయ్ నగర్ నుంచి రావాలి, కవిత గారి స్కూల్ నుంచి రావాలి, అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న స్కూల్స్ అందరినీ మనం తీసుకుని రావాలంటే వీ కెనాట్ టేక్ ఛాన్సెస్. ఆ వర్షంలో తడిచిన పిల్లలు తడిసిన, రేపు ఆ పిల్లలకి జ్వరం వచ్చిన, సో వీ డు నాట్ వాంట్ టు టేక్ ఛాన్సెస్. పిల్లలతో మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి ఛాన్సెస్ తీసుకోవద్దని ఆ ఉద్దేశంతోనే ఇవాళ ఫిలిం నగర్ క్లబ్ లోపల పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజా గారు, మీరు స్పేస్ ఇచ్చినందుకు కూడా. ఎందుకంటే మేము కూడా ఆలోచించాలి, మనందరికి కూడా పిల్లలు ఉన్నారు. రేపు ఏది ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ లోపల ఇందరు స్టూడెంట్స్ ని తీసుకొస్తే రేపు ఎట్లాంటి ఇవి కాకుండా ఇన్సిడెంట్స్ కాకుండా మనం జాగ్రత్త పడే అవసరం మన పేరెంట్స్ కుంది, మన టీచర్స్ కుంది, నాకు కూడా ఒక బాధ్యత. ఎందుకంటే ఇవాళ నేను ఒక మీటింగ్ కండక్ట్ చేసిన అంటే ఐ వాంట్ సేఫ్టీ ఆఫ్ చైల్డ్. కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలాల్లో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తూ ఉంది. ఐనవిల్లి మండలంలోని అనేక గ్రామాలలో గోదావరి వరద నీరు ప్రవేశించింది. ముక్తాయిస్వరం నుంచి వీరవెల్లిపాలెం వెళ్లే రహదారి జలమయమైంది. ప్రజలను ప్రత్యేక నాటు పడవలలోని తరలిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ వరద నీటిలోని ఉన్నాయి. ఇటువైపు ఎవరూ రావద్దని అధికారులు తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని బాలాపూర్ మరియు మల్లాపూర్ గ్రామాల్లో బోనాల ఉత్సవాల సందర్భంగా గ్రామ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్. అనంతరం శ్రీరాములు బాలాపూర్ మరియు మల్లాపూర్ గ్రామస్తులకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బడంగపేట బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు నవారు శ్రీనివాసరెడ్డి, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొంతం ప్రకాష్ రెడ్డి, కొంతం సంపత్ రెడ్డి, జోరాల ప్రభాకర్, గడ్డం వెంకటేష్, దొడ్డి శ్రీశైలం, గుండె నాగార్జునబాబు, కళ్ళెం లక్ష్మారెడ్డి, వరికుప్పల వెంకటేష్, బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, కార్యగారి అరవింద్ కుమార్, గుండె గణేష్ బాబు, గడ్డం మధు, తేజ, అరుణ్ కుమార్, మల్లేష్, గణేష్, బబ్లు, పవన్ కుమార్, ప్రవీణ్ గౌడ్, శివ, బీజేవైఎం నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు బాలాపూర్లోని ఆషాఢమాసం బోనాల సందర్భంగా మాంకాళమ్మ, పోచమ్మ, కట్టమైసమ్మ, రేణుకా ఎల్లమ్మ తదితరుల అమ్మవార్లను దర్శించుకున్న కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు పిసిసి కార్యదర్శి ఎలిమేటి అమరేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలోని వంగేటి మధుసూదన్ రెడ్డి, అర్చన శ్రీనివాస్, సత్యనారాయణ, బాబు, గడ్డం అంజయ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద కాలువల నిర్లక్ష్యంపై బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు. చంపాపేట దగ్గర అతివేగంతో కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ఇన్నోవా వాహనం. మేర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలోని ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూసి నుండి చక్రీ టీవీ న్యూస్.